హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో పార్ట్ 2 వీడియో. ఓకే, ఇది ప్రీవియస్ వీడియోకి కంటిన్యూస్ పార్ట్. ఇది నెక్స్ట్ పాయింట్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ ఆల్జీబ్రా. చాలా ఇంపార్టెంట్ థీరమ్ ఇది. ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ ఆల్జీబ్రా. ఓకే, చాలా ఇంపార్టెంట్ థీరమ్ ఇది. ఏంటి ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ ఆల్జీబ్రా ఏంటంటే, n డిగ్రీ polynomial function has maximum n zeros. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏదన్నా పొలినామియల్ తీసుకోండి, దాంట్లో హైయెస్ట్ పవర్ ఎంత ఉంటుందో ఓకే అన్ని జీరోస్ అయితే మనకి ఆ పొలినామియల్కి అయితే ఉంటుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆల్జీబ్రా. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఇలా అడుగుతాడు. ఓకే, ఇప్పుడు నేను క్వాడ్రాటిక్ ఫంక్షన్ తీసుకుంటా. క్వాడ్రాటిక్ ఫంక్షన్, ఓకే, క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఎన్ని జీరోస్ ఉంటాయి? క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఎన్ని జీరోస్ ఉంటాయి మనకి క్వాడ్రాటిక్ ఫంక్షన్కి? చెప్పండి. క్వాడ్రాటిక్ ఫంక్షన్ చూడండి, హైయెస్ట్ పవర్ ఎంత? ఇది ax² + bx + c. ఇట్లా హైయెస్ట్ పవర్ ఎంత? 2. ఓకే, ఇది సెకండ్ డిగ్రీ పొలినామియల్. దిస్ ఈజ్ సెకండ్ డిగ్రీ పొలినామియల్ ఫంక్షన్. ఓకే, ఇది సెకండ్ డిగ్రీ పొలినామియల్ ఫంక్షన్ కాబట్టి ఓకే మ్యాక్సిమం 2 జీరోస్, మ్యాక్సిమం 2 జీరోస్ ఉంటుంది. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి అదే క్యూబిక్ ఫంక్షన్ తీసుకున్నాను అనుకోండి. క్యూబిక్ ఫంక్షన్ అయితే మ్యాక్సిమం హౌ మెనీ జీరోస్? 3 జీరోస్. ఓకే, బికాజ్ హైయెస్ట్ పవర్ ఎంత? దిస్ ఈజ్ థర్డ్ డిగ్రీ పొలినామియల్. ఇది థర్డ్ డిగ్రీ పొలినామియల్ ఫంక్షన్ కాబట్టి మ్యాక్సిమం 3 జీరోస్ అయితే ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ అయింది కదా. సిక్స్త్ పాయింట్, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ జీరోస్ ఆఫ్ quadratic function, okay, then quadratic function will be a times of x minus alpha into x minus beta. ఓకే, క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈస్ f of x that is equal to a times of x minus alpha into x minus beta అని రాస్తాం. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఫంక్షన్. ఓకే, దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ ఏ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎందుకంటే అదే నేను ఈక్వేషన్ రాశాను అనుకోండి. ఓకే, ఏ అనేది డినామినేటర్ పంపిస్తే 0 అయిపోతుంది. జస్ట్ వి గెట్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా ఈక్వల్ టు 0 అని వస్తుంది. అదే ఫంక్షన్ రాసేటప్పుడు అయితే మీరు ఇలా రాయాలి, జనరల్ ఫామ్. ఓకే, ఈక్వేషన్లో ఏమవుతుందంటే ఏ అనేది డినామినేటర్కి వస్తే 0/a అనేది ఏమవుతుంది? 0 అయిపోతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సెవెంత్ పాయింట్, this is fourth, this is fifth, this is the fifth point, this is the sixth point. If alpha, beta, gamma are zeros of cubic function అయితే then
then f of x is equal to a times of x minus alpha, x minus beta, x minus gamma అని రాయొచ్చు. ఓకే, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ if 2, 3 are zeros of quadratic function అని తీసుకున్నాను అనుకోండి. ఓకే, then quadratic function will be f of x is equal to a times of x minus 2, x minus 3 అని ఎక్స్ప్రెస్ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకే, f of x ఈక్వల్ టు x minus 3 స్క్వేర్, x minus 2 ఇలా ఉందనుకోండి. ఓకే, దీంట్లో మ్యాక్సిమం ఎన్ని జీరోస్ ఉండొచ్చు, మ్యాక్సిమం హౌ మెనీ జీరోస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ద 1 polynomial, దిస్ ఇస్ ద 1 more polynomial. దీని హైయెస్ట్ పవర్ ఎంత 2, దీని హైయెస్ట్ పవర్ ఎంత 1. ఓకే, ఈ పవర్స్ని యాడ్ చేస్తే 2 + 1 3 వస్తుంది. ఓకే, అంటే మనకి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే హైయెస్ట్ డిగ్రీ ఎంత అంటే 3. ఓకే, హైయెస్ట్ డిగ్రీ 3. ఓకే, దిస్ ఇస్ ద థర్డ్ డిగ్రీ పొలినామియల్. ఇదేంటి థర్డ్ డిగ్రీ పొలినామియల్ కాబట్టి మ్యాక్సిమం 3 zeros ఉంటాయి. ఓకే, ఎలా అంటే ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ as x minus 3 స్క్వేర్ ఉంది కాబట్టి x minus 3 into x minus 3 అని రాయండి. ఇది x minus 2. ఓకే, x జీరోస్ మనకి ఏమొస్తుంది, ఇక్కడ నుండి 3 వస్తుంది, ఇక్కడ నుండి 3, ఇంకొక 3, ఇక్కడ నుండి 2, వేర్ 3 is the repeated 0. రిపీటెడ్ 0 అవుతుంది. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే వేసుకోండి. సాల్వ్ 3x square minus 2x minus 1 equal to 0. ఓకే, బై శ్రీధరాచార్య మెథడ్. ఓకే, సాల్వ్ అంటే ఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే రూట్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలని దాని మీనింగ్. ఓకే, మనకి వేరియస్ మెథడ్స్ అయితే ఉన్నాయి. ఓకే, సెకండ్ వన్ ఈస్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, థర్డ్ వన్ పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్. ఓకే, ఈ 3 మెథడ్స్ యూజ్ చేసి మనం రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూద్దాం. ఫస్ట్ శ్రీధరాచార్య మెథడ్ చూస్తే, శ్రీధరాచార్య మెథడ్. ఓకే, శ్రీధరాచార్య మెథడ్ ఏంటంటే ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్, జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ ఫార్మ్లో ఉంటే ax square plus bx plus c is equal to 0 ఈ ఫార్మేట్లో ఉందనుకోండి. ఓకే, మనకి ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే -b + or -√b² - 4ac by 2a. ఓకే, ఇదైతే మనకి ఫార్ములా. ఓకే, దీన్ని మనం శ్రీధరాచార్య మెథడ్ అని పిలుస్తాం. ఓకే, గ్రేట్ ఇండియన్ మ్యాథమెటిషియన్. ఓకే, శ్రీధరాచార్య. ఓకే, ఆయన డిస్కవర్ చేసిన ఫార్ములా ఇది. ఓకే, ఇంకొకటి ఈ ఫార్ములా దీనికి అప్లై చేయండి. దీన్ని జనరల్ ఫామ్ని దీంతో కంపేర్ చేస్తే ఓకే మనకి ఏ వాల్యూ బి వాల్యూ తెలుస్తుంది. ఏ వాల్యూ ఎంత 3, బి వాల్యూ -2, సి వాల్యూ ఎంత -1. వీటిని ఫార్ములాలో అయితే సబ్స్టిట్యూట్ చేయండి. x ఈక్వల్ టు
p ఎంత -2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -2 స్క్వేర్ ఓకే -4 టైమ్స్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత 3 ఓకే సి వాల్యూ -1 బై 2 టైమ్స్ ఆఫ్ 3 x ఈక్వల్ టు మైనస్ మైనస్ ప్లస్ 2 ప్లస్ ఆర్ మైనస్ -2 స్క్వేర్ అంతా 4 మైనస్ మైనస్ ప్లస్ 4 3 is 12 బై 6 సింప్లిఫై చేస్తే 2 ప్లస్ ఆర్ మైనస్ 16 బై 6 x ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 16 అంటే 4 బై 6 ఇక్కడ మనకి 2 వాల్యూస్ అయితే వస్తాయి ఓకే ఒకటి ప్లస్ తీసుకుంటే 2 ప్లస్ 4 బై 6 ఇంకొకటి మైనస్ తీసుకుంటే 2 మైనస్ 4 బై 6 వీటిని సింప్లిఫై చేస్తే 6 బై 6 1 ఓకే 6 బై 6 ఇక్కడ న్యూమరేటర్లో 6 వస్తుంది ఓకే 6 డినామినేట్లో ఉంది 2 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది ఇక్కడ మనకి 2 మైనస్ 4 ఇస్తే -2 -2 బై 6 ఎంత -1 బై 3 వస్తుంది ఓకే ఇవైతే మనకి ఎక్స్ వాల్యూస్ అయితే వస్తాయి బై శ్రీధరాచార్య మెథడ్ అప్లై చేస్తే మనకి ఎక్స్ వాల్యూస్ అయితే ఇలా వస్తాయి ఓకే ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఫ్యాక్టరైజేషన్ ఎప్పుడు అల్టిమేట్గా ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కానీ పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్ కానీ తెలియకపోతే డైరెక్ట్గా ఈ ఫార్ములా వాడండి నో ప్రాబ్లం ఓకే డైరెక్ట్గా ఈ ఫార్ములా అయితే యూస్ చేసి అయితే మీరు సింప్లిఫై అయితే చేసుకోండి ఓకే బట్ తెలియాలని నేను చెప్తున్నా 3x² మైనస్ 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఓకే కొన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా చేయడం చాలా కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది అప్పుడు మీరు ఫార్ములా శ్రీధరాచార్య మెథడ్ అయితే వాడచ్చు ఓకే ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా అప్లై చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్స్ ఏమున్నాయి 3 ఇంటూ -1 ఎంత ఉంది -3 వచ్చింది ఓకే అండ్ మిడిల్ నెంబర్ ఏముంది -2 ఉంది ఓకే మీరు థింక్ చేయాలి 2 నెంబర్స్ ఏవైతాయి వాట్ ఆర్ దోస్ 2 నెంబర్స్ ఓకే మల్టిప్లై చేస్తే -3 రావాలి యాడ్ చేస్తే -2 ఉండే నంబర్సే -1 అండ్ 3 అంతే కదా వేరే నెంబర్స్ ఏవి లేవు మనకి 1 -1 అండ్ 3 -3 వస్తుంది ఓకే కానీ మనకి -2 రావాలి అంటే ఈ మైనస్ అనేది 3కి ఇస్తా అప్పుడు మనకి 1 - 3 -2 వస్తుంది అంటే ఆ దోస్ 2 నెంబర్స్ ఏవంటే 1 -3 అంటే 3x² ఈ -2x ప్లేస్లో ఈ నెంబర్స్ని అయితే వాడుకోండి ఓకే 1x ఓకే -3x -1 ఈక్వల్ టు 0 అంటే ఈ -2x ఉంది కదా దాని ప్లేస్లో ఈ 2 నెంబర్స్ని అయితే యూస్ చేసుకోండి తర్వాత దీంట్లో కామన్ ఏమొస్తుంది ఎక్స్ కామన్ ఉంది దీంట్లోనే ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ కామన్ మనకి ఇక్కడ రిమైనింగ్ 3 ఇంకో ఎక్స్ ఇక్కడ ఉండిపోతుంది 1 సారీ దీంట్లో నుండి -1 కామన్ తీసుకుంటే x+1 3x+1 ఈక్వల్ టు 0 ఫైనల్గా మళ్ళీ 3x + 1 కామన్ x - 1 ఈక్వల్ టు 0 ఓకే ఈ రెండింటిని ఈక్వల్ టు 0 చేస్తే మనకి x వాల్యూ 1 -1/3 అయితే వస్తుంది ఓకే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఓకే మళ్ళీ పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్ అంటే ఏంటో చూద్దాం థర్డ్ వన్ వచ్చి పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్ ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్ ఏంటి ఇక్కడ మనకి
3x² మైనస్ 2x మైనస్ 1 ఈక్వల్ టు 0 ఉంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్లో x² కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది ఆల్వేస్ 1 ఉండాలి. కానీ ఇక్కడ 3 ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ 3తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లేకుంటే 3ని కామన్ తీసుకోండి. 3 కామన్ తీసుకుంటే x² మైనస్ 2/3x మైనస్ 1/3 ఈక్వల్ టు 0. ఈ 3 నా సైడ్ పంపించేస్తే 0 అయిపోతుంది. వి గెట్ ఓన్లీ x² మైనస్ 2/3x మైనస్ 1/3 ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకే, ఇలా రాసేసుకున్నారు కదా. తర్వాత ఈ కాన్స్టెంట్ ఇది ఏదైతే కాన్స్టెంట్ ఉందో అది అలాగే పెట్టుకోండి, మనకి దాంతో సంబంధం లేదు. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇది x² మైనస్ 2/3x. ఈ 2/3 ఉంది కదా, ఈ 2/3లో హాఫ్. ఓకే, 2/3లో హాఫ్ ఎంత మనకి 2/6 అంటే 1/3. కరెక్టా? అంతే కదా, 1/6 1/3 అంటే 2/3లో హాఫ్ ఎంత 1/3. ఓకే, ఈ x² మైనస్ 2/3x అలాగే పెట్టుకోండి. ఓకే, దీంట్లో హాఫ్ ఎంత 1/3. ఓకే, ప్లస్ 1/3 స్క్వేర్ చేయండి, మైనస్ 1/3 స్క్వేర్ చేసుకోండి. ఈ కాన్స్టెంట్ ఏదైతే ఉందో అది అలాగే పెట్టుకోండి, మైనస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మొత్తం టర్మ్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఎలా రాస్తారంటే x, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1/3 హోల్ స్క్వేర్ అని రాయాలి. ఓకే, అర్థమైందా? ఈ కంప్లీట్ టర్మ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇలా కన్వర్ట్ చేస్తున్నాం. x ఇక్కడ మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1/3 హోల్ స్క్వేర్. దాని తర్వాత దీన్ని సింప్లిఫై చేద్దాం. మైనస్ 1/3 స్క్వేర్, 1/3 స్క్వేర్ అంటే 1/9 మైనస్ 1/3 ఈక్వల్ టు 0. x మైనస్ 1/3 స్క్వేర్. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే దీంట్లో నుండి ఎల్సిఎం తీసుకోండి, మైనస్ 9. ఓకే, మైనస్ కామన్ తీసుకోండి, 9 ఎల్సిఎం తీసుకుంటే మైనస్ రెండిట్లో కామన్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీసుకోండి. 9 ఎల్సిఎం తీసుకుంటే 1 ప్లస్ 3 వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. కరెక్టా? x మైనస్ 1/3 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 3 ఎంత 4, 4/9 ఈజ్ ఈక్వల్ టు 0. x మైనస్ 1/3 స్క్వేర్ మైనస్ 4/9ని నేను 2/3 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా? 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి ఎలా ఉందంటే యూజ్ ది ఫార్ములా a² మైనస్ b². ఏంటి ఫార్ములా? a ప్లస్ b a మైనస్ b. ఈ ఫార్ములా అయితే యూజ్ చేయండి. దీన్ని యూజ్ చేస్తే మనకి x మైనస్ 1/3 b ప్లేస్లో ఎంత ఉంది ప్లస్ 2/3. x మైనస్ 1/3 ఏ ప్లేస్లో x మైనస్ 1/3 ఉంది, మైనస్ b ప్లేస్లో 2/3 ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లిఫై చేస్తే x ఇది మనకి -1 వస్తుంది. ఓకే, అర్థమైందా? తర్వాత ఇది x మైనస్ 2/3 అది 1/3 వస్తుంది, ప్లస్ 1/3 వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్లీ x ఈక్వల్ టు 1 మైనస్ 1/3 ఇస్ ద రూట్స్. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, ఇక్కడ మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ అయితే యూస్ చేయండి. నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి లైక్ కొంత లెంతీగా వస్తుంది. ఓకే, మీరే ఓన్గా ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్స్ మీకు విత్ ఇన్ టైం అంటే లైక్ లెస్ దెన్ మినిట్లోనే మీకు సాల్వ్, మినిట్ కూడా తీసుకోదు. ఓకే, కొన్ని సెకండ్స్లోనే మీరు ఈజీగా సాల్వ్ చేసుకుంటారు. ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి డీటెయిల్గా ప్రతి ఒక్క స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను ప్రతి ఒక్క స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, మీకు ఈ 3 మెథడ్స్లో మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ అయితే యూజ్ చేసుకోండి. ఓకే, ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఓకే, అర్థమైందా? ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రిమార్క్ అయితే గుర్తుపెట్టుకోండి.
ఓకే, ఏంటి ఆ రిమార్క్? ఫస్ట్ వన్, వాల్యూస్ ఆఫ్ ఎక్స్ బై all three methods are roots, we call as roots. Okay, దాన్ని రూట్స్ అంటాం, రూట్స్ ఆఫ్ quadratic equation. Okay, second one, roots can be find out any these three methods మనం ఆల్రెడీ చూసాం కదా. ఏంటి? ఫ్యాక్టరైజేషన్, ఓకే, ఇంకోటి పర్ఫెక్ట్ స్క్వేర్, ఇంకొకటి శ్రీధరాచార్య మెథడ్. ఓకే, ఈ త్రీ మెథడ్స్లో మీరు ఏ మెథడ్ అయినా యూస్ చేసి రూట్స్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అయితే చూడండి, ఫైండ్ రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 12 ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ నేను శ్రీధరాచార్య మెథడ్ యూస్ చేస్తున్నా. ఓకే, శ్రీధరాచార్య మెథడ్ యూస్ చేస్తే -2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఓకే 1 ఇంటూ మైనస్ 12 ఓకే బై 2 ఇంటూ 1. దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ ఈక్వల్ టు -2 ప్లస్ ఆర్ మైనస్, దీన్ని మీరు సింప్లిఫై చేస్తే 52 వస్తుంది బై 2. ఎక్స్ ఈక్వల్ టు -2, రూట్ 52 కెన్ బి రిటన్ యాజ్ రూట్ 13 బై 2. ఓకే, 2 నుండి డివైడ్ చేస్తే వి గెట్ -1 ఓకే ప్లస్ ఆర్ మైనస్ రూట్ 13. ఇక్కడ నుండి మీకు 2 వాల్యూస్ అయితే వస్తాయి. 1 ఈజ్ -1 ప్లస్ రూట్ 13, -1 మైనస్ రూట్ 13. ఇక్కడ 2 ఎక్స్ వాల్యూస్ అయితే వస్తాయి. ఓకే, ఇది శ్రీధరాచార్య మెథడ్. మీకు ఇది తెలుసా? డూ యూ నో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలో తెలుసా మీకు? ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. దీన్ని ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తారో తెలుసా మీకు? ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్స్ మైనస్ ఓకే, ఇది దీని ఆల్ఫా, దీని బీటా అని తీసుకుంటే ఎక్స్ మైనస్ మీకు క్వాడ్రాటిక్ ఫంక్షన్లో మీకు చెప్పాను, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా అని రాయొచ్చాను, కరెక్టా? అదే మీరు ఈక్వల్ టు 0 చేస్తారనుకోండి, ఏ అనేది డినామినేటర్ వెళ్ళిపోతుంది, 0 అయిపోతుంది. మీకు గెట్ ఓన్లీ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. సేమ్ ఇక్కడ కూడా ఆల్ఫా అంటే ఏంటి? -1 ప్లస్ రూట్ 13 ఓకే ఎక్స్ మైనస్ బీటా ఎంత? -1 మైనస్ రూట్ 13. ఇంత ఫ్యాక్టరైజేషన్ కంప్లీటెడ్. ఓకే, ఫ్యాక్టరైజేషన్ ఫార్మేట్లో అడిగాడు అనుకోండి, ఉల్టా మీరు ఇలా వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే చూసుకోండి. ఇంకా పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్ కూడా ఈజీ ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 12 ఈక్వల్ టు 0 ఉంది కదా, మీరు దీన్ని ఏం చేస్తారంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఉంది ఇక్కడ, నేను ఏం చేస్తా 2లో ఆఫ్ ఎంత? 1 ఓకే ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 1 చేస్తా, ఈ కాన్స్టెంట్ అలాగే పెట్టుకుంటా. ఓకే, ఈ మొత్తం టర్మ్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇది మైనస్ కామన్ తీసుకోండి, 13 ఉంది కాబట్టి నేను దీన్ని రూట్ 13 స్క్వేర్ అని తీసుకుంటా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 13 వస్తుంది. ఓకే, మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అప్లై చేస్తే ఎక్స్ ప్లస్ 1 మైనస్ రూట్ 13 ఎక్స్ ప్లస్ 1 ప్లస్ రూట్ 13 ఈక్వల్ టు 0. ఓకే, చూడండి ఫ్యాక్టర్స్
దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఇలాగే వస్తుందా. ఓకే, బెస్ట్ స్టెప్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్ అండ్ శ్రీధరాచార్య మెథడ్ ప్రిపేర్ చేయండి. ఓకే, మీకు ఈజీ ఉంటుంది. ఫ్యాక్టరైజేషన్ ఈజీగా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీకు అప్లికేబుల్ అయితే అప్లై చేయండి, నో ప్రాబ్లం. ఎనీ మెథడ్ ఇస్ ఫైన్. ఈ 3 మెథడ్స్లో మీరు ఏ మెథడ్ అయినా యూజ్ చేసి ఎక్స్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూస్ అయితే వచ్చాయి కదా, ఇక్కడ మీకు ఆల్ఫా బీటా ఎక్స్ వాల్యూస్ వచ్చాయి కదా, ఈ రెండింటిని నేను యాడ్ చేస్తాను. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఈ రెండింటిని నేను యాడ్ చేశాను అనుకోండి, అంటే -1 + √13 -1 - √13 ఈ √13 -√13 క్యాన్సల్, ఇక్కడ -2 వస్తుంది ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే, అర్థమైందా? ఈ రెండింటిని యాడ్ చేస్తే -2 వచ్చింది. ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా ఇంటూ బీటా చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. -1 + √13 -1 - √13 ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. దీన్ని ఈచ్ టర్మ్కి మల్టిప్లై చేయండి, -1ని. ఓకే, మీకు ఎంత వస్తుంది? 1. ఓకే, ప్లస్ √13 తర్వాత √13తో మల్టిప్లై చేయండి, -√13 ఓకే -13 వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అయితే 1 - 13 -12 అంటే ఆల్ఫా బీటా. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద రూట్స్. ఓకే, ఇది రూట్స్ కదా, ఆల్ఫా బీటా అనేది రూట్స్ కదా. సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత? -2 వచ్చింది. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏంటి? ఈ రెండింటిని మల్టిప్లై చేసాం కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటాం. ఓకే, -12 వచ్చింది. ఓకే, సమ్ ఆఫ్ ద రూట్స్ ఇక్కడ -2 వచ్చింది. ఏంటి దీని మీనింగ్ ఏంటి? ఓకే, ఇక్కడ మెయిన్గా వద్దాం. నేను క్వాడ్రాటిక్ ఏం చెప్పాను? ax² + bx + c = 0 అని చెప్పాను కదా. ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీంట్లో నుండి ఏ కామన్ తీద్దాం. ఏ కామన్ తీస్తే x² + bx b/a x + c/a = 0. ఓకే ఓకే, x² + b/ax + c/a = 0. ఓకే, ఇప్పుడు మనకి ఏదైతే క్వాడ్రాటిక్ ఉంది కదా, దీంతో కంపేర్ చేద్దాం. ఇచ్చిన క్వాడ్రాటిక్ x² మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఏంటి? x² + 2x - 12 = 0. ఈ రెండింటిని కంపేర్ చేయండి. x² కోఎఫిషియంట్ 1 ఉందా? ఇక్కడ 1 ఉంది. ఓకే, ఇక్కడ x కోఎఫిషియంట్, ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత ఉంది? b/a. ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. b/a = ఎంత? 2. ఓకే, ఇక్కడ ఈ రెండు కంపేర్ చేస్తే c/a ఎంత? -12. ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం b/a అంటే ఎంత వచ్చింది? 2. ఇక్కడ నాకు -2 వచ్చింది. నేనేం చేస్తా? సమ్ ఆఫ్ ద రూట్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ అలాగే పెట్టుకుంటా. ఈ 2 ఏదైతే ఉందో దాని ప్లేస్లో b/a అని రాస్తా. ఓకే, ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. ఓకే, -12 ఇక్కడ కూడా -12 ఉంది కాబట్టి -12 ప్లేస్లో ఏం రాస్తా? c/a రాస్తా. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటా. అంటే ఈ రిమార్క్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి? -b/a. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి? c/a. ఓకే, ఈ రిమార్క్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అర్థమైందా? మీకు ఇక్కడ ప్రూఫ్ కూడా చూపించాను, అంటే ఎలా వచ్చిందని కూడా మీకు చూపించాను. దీన్ని ఇంకొక వేలో కూడా మీరు ప్రూవ్ చేయొచ్చు. ఓకే, దీన్ని మీరు అనదర్ వేలో కూడా ప్రూవ్ చేయొచ్చు. ఎలా చూద్దాం.
హౌ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. దీన్ని మనం ప్రూవ్ చేద్దాం. ఓకే, ఇఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, ఓకే, దీనికి ఇట్ హ్యాస్ 2 రూట్స్ ఆల్ఫా అండ్ బీటా. దెన్ quadratic equation ఇన్ టర్మ్ ఆఫ్ రూట్స్లో అయితే దీన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ టైమ్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా అని రాయొచ్చు. కరెక్టా? ఓకే, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు వీటిని మల్టిప్లై చేయండి. ఏ అలాగే ఉంటుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్, ఓకే, మైనస్ మైనస్ ప్లస్ ఆల్ఫా బీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్. దీంట్లో నుండి మైనస్ కామన్ తీసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్, ఓకే, ప్లస్ ఆల్ఫా బీటా ఏఎక్స్ స్క్వేర్. దీంట్లో నుండి ఏ కామన్ తీసామనుకోండి, ఓకే, దీంట్లో నుండి ఏ కామన్ తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏఎక్స్ ప్లస్ సి బై ఏ. ఓకే, ఇక్కడ మీరు దీన్ని కంపేర్ చేయండి. ఇక్కడ ఏ కాన్స్టెంట్, ఓకే, అర్థమైందా? ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ రెండిట్లో మీరు కంపేర్ చేశారనుకోండి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ కంపేర్ చేయండి. ఎక్స్ కోఎఫిషియంట్ కంపేర్ చేస్తే బి బై ఏ, ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే, కావాల్సింటే ఆల్ఫా ప్లస్ బీటా కెన్ బి రిటన్ యాస్, ఈ మైనస్ ఈ సైడ్ తీసుకుంటే మైనస్ బి బై ఏ. ఓకే, ఇక్కడ సి బై ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా. అర్థమైంది అనుకుంటున్నా మీకు ఇది ఎలా వచ్చిందని. ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా చూసుకోండి క్లియర్గా ఒకసారి. ఓకే, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ మనం కొంత జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లెవెల్ కొన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, ఒక క్వశ్చన్ అయితే రాసుకోండి. సమ్ ఆఫ్ ఆల్ రియల్ రూట్స్ ఆఫ్ ఎక్స్ satisfying the equation 3 raised to power of x minus 1 x square plus 5x minus 50 is equal to 1. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఆల్రెడీ జేఈ మెయిన్స్లో అడిగారు. ఓకే, చాలాసార్లు జేఈ మెయిన్స్లో అడగడం అయితే జరిగింది ఈ క్వశ్చన్స్ అయితే. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, దీన్ని ఎలా మనం థింక్ చేయాలి, ఎలా సాల్వ్ చేయొచ్చు, హౌ టు సాల్వ్ దిస్ క్వశ్చన్, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ ఇక్కడ మనకి. ఓకే, ఇదైతే మనకి ఐఐటి జేఈ మెయిన్స్లో అయితే అడగడం జరిగింది. ఓకే, మెయిన్స్లో అడిగిన క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేస్తూ వెళ్దాం, మెయిన్స్ అడ్వాన్స్ క్వశ్చన్స్ కూడా అండ్ వేరియస్ అదర్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఈ క్వశ్చన్ ఎలా థింక్ చేయాలి, ఫస్ట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ రిమార్క్ అయితే రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, వేరియబుల్ హోల్ రేస్ టు పవర్ ఆఫ్ వేరియబుల్, ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం బేస్ అంటాం, దీన్ని మనం పవర్ అంటాం, పవర్ ఆర్ డిగ్రీ. ఇప్పుడు 2 raised to power of 4 ఉందనుకోండి, దీన్ని మనం బేస్ అంటాం, ఇది మనకు తెలుసు, దీన్ని మనం బేస్ అంటాం. ఓకే, ఏదైతే ఉందో దీన్ని మనం పవర్ ఆర్ డిగ్రీ అంటాం. ఓకే, ఇదైతే బేసిక్ మీకు తెలుసు అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ మనకి వేరియబుల్ పవర్ ఆఫ్ వేరియబుల్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. వేరియబుల్ అనే కాదు, బేస్ అనేది మీకు కాన్స్టెంట్ కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం.
ఓకే, వన్ గివెన్ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇలా ఉందనుకోండి క్వశ్చన్. ఓకే, ఇది మ్యాథమెటికల్గా వ్యాలిడ్ ఉంటుంది. ఓకే, ఈ క్వశ్చన్ వరకు కాదు, మ్యాథమెటికల్గా ఎక్కడన్నా కానీ మీకు ఈ ఫార్మాట్లో క్వశ్చన్స్ ఏదైనా వస్తే దీన్ని మీరు అప్లై చేయొచ్చు ఈ రిమార్క్ అనేది. ఓకే, బేస్ ఈజ్ ఈక్వల్ టు ఎనీథింగ్. బేస్ ఎనీథింగ్ ఏమన్నా ఉండొచ్చు బేస్ అనేది. ఓకే, డిగ్రీ 0 తీసుకోండి. ఓకే, ఇది ఒక పాయింట్, ఇది కేస్ 1. ఓకే, ఇంకొకటి ఏంటంటే బేస్ అనేది 1 చేయండి, పవర్ అనేది ఎనీథింగ్. ఓకే, ఇది ఒక కేసు, ఇది సెకండ్ కేస్. నెక్స్ట్ అనేది బేస్ అనేది 1 చేయండి. ఓకే, పవర్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ చేయండి. ఓకే, దిస్ ఇస్ థర్డ్ కేస్. ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, 3 కేసెస్ కూడా మనం డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఓకే, ఈ 3 కేసెస్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ రిమార్క్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ రిమార్క్, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, నెక్స్ట్ మన క్వశ్చన్కి అయితే వచ్చేద్దాం. ఇది మనకి క్వశ్చన్. ఇక్కడ 1 by 1 మనం కేసెస్ అయితే డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఇది కొంచెం సింపుల్ ప్రాబ్లం. ఓకే, అంత డిఫికల్ట్ ఏం లేదు. ఓకే, ఎందుకంటే బేస్ అనేది కాన్స్టెంట్ ఉంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ. ఓకే, ఎందుకంటే 3x - 1 x² + 5x - 50 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 కెన్ బి రిటన్ as 3 బేసెస్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి పవర్స్ని ఈక్వల్ చేయొచ్చు. x - 1 × x² + 5x - 50 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 చేయండి. ఓకే, ఇక్కడ x - 1 = 0 ఆర్ x² + 5x - 50 = 0 అవుతుంది. దీంట్లో నుండి x = 1 వస్తుంది. ఓకే, ఇట్ కెన్ బి ఫ్యాక్టరైజ్ x + 10 x - 5 = 0 ఫ్యాక్టరైజ్ చేస్తే ఇక్కడ నుండి x = 5 అండ్ -10 అయితే మనకు వస్తుంది. అంటే ఫైనల్గా మనకి x వాల్యూస్ అనేది 1, 5 అండ్ -10. ఓకే, ఇవి మనకి రూట్స్ అవుతాయి. దీస్ ఆర్ ద రూట్స్. సమ్ అడిగాడు కాబట్టి సమ్ ఈజ్ నథింగ్ బట్ 1 + 5 - 10 దట్ ఈజ్ ఈక్వల్ టు -4. ఓకే, ఇదైతే మనకు ఆన్సర్ అవుతుంది. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఇదైతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అయితే డిస్కస్ చేద్దాం. చూడండి, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటా. ఇది కొంచెం సింపుల్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సమ్ ఆఫ్ ఆల్ రియల్ వాల్యూస్ x satisfying the equation. Okay, x² - 5x + 5 whole raised to power x² + 4x - 60 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇది కూడా మీకు IIT JEE మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ అయితే. ఓకే, PYQ. ఓకే, x² - 5x + 5 whole raised to power x² + 4x - 60 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ వేరియబుల్, ఇది కూడా వేరియబుల్. అంటే వేరియబుల్ ఉందనుకోండి, వేరియబుల్ ఇది కూడా వేరియబుల్ ఉంటే ఈ 3 కండిషన్స్ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ 3 కేసెస్ అప్లై చేయాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, 1 by 1 అప్లై చేస్తూ వెళ్దాం. ఫస్ట్ కేసు ఏదైతే ఉందో అది అప్లై చేద్దాం. ఫస్ట్ కేసులో ఏంటి, బేస్ ఈజ్ ఈక్వల్ టు ఎనీథింగ్. బేస్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, డిగ్రీ మస్ట్ బి 0 ఉండాలి. ఓకే, అంటే డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ డిగ్రీ ఆర్ పవర్ అంటే ఇది. ఓకే,
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 60 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఫ్యాక్టరైజేషన్ ఎక్స్ ప్లస్ 10 ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 6 మైనస్ 10. ఓకే, అర్థమైందా? ఇది అర్థమైందా? ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే బేస్ అనేది ఎనీథింగ్ ఏదన్నా ఉండొచ్చు, కానీ 0 మాత్రం కాకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమైందా? బేస్ ఎనీథింగ్ ఏదన్నా ఉండొచ్చు, బేస్ అనేది 0 కాకూడదు. 0 అయితే ఏమైపోతుంది? 0 అయిపోతే ఇక్కడ 1 ఉంది, 0 ఈక్వల్ టు 1 నాట్ వ్యాలిడ్ కదా. ఓకే, ఇది బేస్ అనేది 0 కాకూడదు. అందువల్ల ఈ ఎక్స్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఈ బేస్లో పుట్ చేసి చెక్ చేయండి 0 అవుతుందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి. ఏదైనా వాల్యూ అనేది 0 ఇస్తే దాన్ని ఎలిమినేట్ చేయండి, ఇగ్నోర్ చేయండి, అంతే. ఓకే, అర్థమైందా? చెక్ బేస్. ఓకే, ఇది కూడా సైడ్లో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 5 ఉంది కదా, ఫస్ట్ 6 పుట్ చేద్దాం. 6 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 6 ప్లస్ 5 ఎంత? 36 మైనస్ 30 6 6 36, 6 5 30 ప్లస్ 5 35 ఈక్వల్ టు 1. నాట్ ఈక్వల్ టు 0 కదా. ఓకే, మైనస్ 10 కూడా పుట్ చేస్తే మైనస్ 10 స్క్వేర్ మైనస్ మైనస్ ప్లస్ 50 ప్లస్ 5, ఇది కూడా నాట్ ఈక్వల్ టు 0 అని అవుతుంది. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ 100. ఓకే, 100 155 ఇట్స్ నాట్ ఈక్వల్ టు 0. ఇలా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ కేస్ చెక్ చేయండి. బేస్ అనేది 1 ఉండాలి. ఓకే, పవర్ ఎనీథింగ్. ఓకే, బేస్ 1 ఉండాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ బేస్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 5 ఈక్వల్ టు 1, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ అప్లై చేయండి. ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. వి గెట్ ఎక్స్ ఈక్వల్ టు 1,4. ఓకే, ఇక్కడ పవర్ అనేది ఎనీథింగ్, పవర్ ఈజ్ ఎనీథింగ్, ఏదైనా ఉండదు, పవర్ నో ప్రాబ్లం మనకి. ఓకే, నెక్స్ట్ థర్డ్ కేస్ ఏంటి? ఇక్కడ బేస్ అనేది -1 నాట్ 1, -1 ఉండాలి. ఓకే, బేస్ అనేది -1 ఉండాలి. ఓకే, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 5 ఈక్వల్ టు -1, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0 వస్తుంది. ఎక్స్ వాల్యూ వి గెట్ 2,3. ఓకే, ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఈ ఎక్స్ వాల్యూస్ అనేది పవర్లో పుట్ చేస్తే వి గెట్ ఈవెన్ ఆర్ నాట్. ఓకే, పవర్ షుడ్ బి ఈవెన్ ఉండాలి. ఓకే, ఈవెన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి మీరు ఇక్కడ. ఓకే, ఏదైతే ఈవెన్ ఇయ్యదో దాన్ని అయితే ఇగ్నోర్ చేయండి. ఓకే, ఇక్కడ పవర్ ఏదైతే ఉంది, పవర్ ఏముంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 60 ఉంది కదా. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ 2 పుట్ చేయండి. 2 పుట్ చేస్తే 2 స్క్వేర్ 4 ప్లస్ 8 మైనస్ 60. ఓకే, ఇదైతే మీకు ఎంత వస్తుంది? 12. ఓకే, 12 మైనస్ 60. ఓకే, ఇది కంపల్సరీ అయితే ఈవెన్ వస్తుంది. దిస్ ఈజ్ ఈవెన్ ఓన్లీ. ఓకే, బికాజ్ ఇక్కడ 2 ఉంది, 0 ఉంది, లాస్ట్ డిజిట్ 8 వస్తుంది కాబట్టి యూనిట్ డిజిట్లో 8 వస్తుంది కాబట్టి కంపల్సరీ 2 నుండి డివైడ్ అవుతుంది. 2 నుండి డివైడ్ అయ్యే ఏ నెంబర్ అయినా మీకు ఈవెన్ నెంబర్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ అ ఈవెన్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 3 ఉంది. ఎక్స్ ఈక్వల్ టు 3 కూడా చెక్ చేద్దాం.
ఎక్స్ స్క్వేర్ సారీ 3 స్క్వేర్ 9 ప్లస్ 12 మైనస్ 60. ఇది ఎంత అవుతుంది? 12. ఇదైతే యాడ్ అవుతుంది. లాస్ట్ డిజిట్ అయితే 2 నుండి డివైడ్ కాదు. ఓకే, ఇదైతే కంపల్సరీ యాడ్. ఓకే, బికాజ్ ఇక్కడ మీకు లాస్ట్ డిజిట్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఓకే, అర్థమైందా? ఇది 21 వస్తుంది కదా మీకు. ఓకే, ఇక్కడ -60 కాబట్టి 10 నుండి 1 పోతే 9. 9 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. అందువల్ల ఇది యాడ్ అవుతుంది కాబట్టి జస్ట్ ఇగ్నోర్ 3. 3ని అయితే ఇగ్నోర్ చేయండి. ఓకే, ఇది ఈవెన్ ఇయ్యదు కాబట్టి జస్ట్ ఇగ్నోర్. ఈ 3ని అయితే ఇగ్నోర్ చేయండి. మనకి ఫైనల్గా రూట్స్ ఏవేవి వస్తాయి అంటే, ఓకే, ఎక్స్ వాల్యూస్ ఫైనల్లీ ఎక్స్ వాల్యూస్ ఏమొస్తుంది? ఇక్కడ 6 -10 అండ్ ఇక్కడ 1 4 అండ్ 2. 3ని అయితే ఇగ్నోర్ చేసాం ఎందుకంటే అది ఈవెన్ ఇవ్వట్లేదు కాబట్టి ఇగ్నోర్ చేయండి. ఫైనల్గా మనకు కావాల్సిన ఆన్సర్ సమ్ ఏమవుతుంది? 6 - 10 ప్లస్ 1 ప్లస్ 4 ప్లస్ 2. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 3. 3 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇదైతే మనకు ఆన్సర్ అయితే అవుతుంది. సరే చూసుకోండి. ఓకే, దిస్ ద సొల్యూషన్. ఇదైతే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇగ్నోర్ అయితే చేయకండి ఎందుకంటే చాలాసార్లు వేరియస్ ఎగ్జామినేషన్లో అడిగిన ప్యాటర్న్ క్వశ్చన్ అయితే. ఓకే, ఈ రిమార్క్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకే, ఈ రిమార్క్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ రిమార్క్. ఓకే, అండ్ ఇంకా నెక్స్ట్ క్లాస్లో అయితే మనం